అలలు కదలడానికే భయపడ్డాయంట. క్షణక్షణం ఒక తల తెగిపడిందంట. ప్రళయం ఎదురుగా నిలబడిందంట. ఆ దాటికి లోకమే అడిలిపోయిందంట. "మున్న ఎముడిక కనబడలే దురుసుక నువ్వు చరచకు తొడలే" అంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో సాంగ్ వస్తుంటే జపనీస్ థీమ్ వింటేజ్ ఓపెన్ టాప్ కార్‌లో డోర్ తీసుకొని పవన్ కళ్యాణ్ కాల్ బయట పెడుతుంటే, అది చూసి శత్రువుల కాల్ వెనక్కి తగ్గుతుంటే ఖచ్చితంగా ఫ్యాన్స్‌కి అయితే పూనకాలే భయ్యా. మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్‌కి అకిరా కురసావా అంటే ఎంత ఇష్టం. ఆళ్ళ కొడుకు కూడా తన పేరు పెట్టుకున్నాడు. జపనీస్ థీమ్‌లో ఈ అండర్ వరల్డ్ బ్యాక్ డ్రాప్‌లో పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇస్తుంటే రేపు థియేటర్‌లో ఖచ్చితంగా ఆ రచ్చ ఊహించడం కూడా కష్టమే. అలాగే పవన్ కళ్యాణ్ గన్‌లంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు. గతంలో 'బాలు', 'పంజా' లాంటి సినిమాలు కూడా క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్‌లోనే తీశాడు. కానీ వర్కౌట్ అవ్వలేదు. కానీ ఈసారి మాత్రం యాస్ ఏ హార్డ్ కోర్ ఫ్యాన్ సుజీత్ ఆ లోటు తీర్చేసేలాగే కనపడుతున్నాడు. పవన్ కళ్యాణ్ వాక్‌లోని బాడీ లాంగ్వేజ్‌లో ఒక టిపికల్ స్వాగ్ స్టైల్ ఉంటాయి కదా! అది బయట కూడా మనకు క్లియర్ కనిపిస్తూ ఉంటది. ఎక్కడ పొలిటికల్ మీటింగ్‌లకి వెళ్ళినా ఎక్కడైనా. దాన్ని క్లియర్‌గా చాలా బాగా క్యాప్చర్ చేశాడు సుజీత్ అయితే. అంతకుముందు 'హరీష్ శంకర్' కూడా ఇలాగే ఒక హార్డ్ కోర్ ఫ్యాన్‌గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి బీభత్సమైన ఫీస్ట్ ఇచ్చాడు భయ్యా. 'గబ్బర్ సింగ్' అందరికి గుర్తుంది కదా! సుజిత్ కూడా అదే రిపీట్ చేస్తాడనిపిస్తుంది. అది కూడా ప్రతి ఫ్యాన్ కోరుకునే ప్రెజెంట్ ట్రెండ్‌కి తగ్గ స్క్రీన్ ప్లే బేస్డ్ యాక్షన్ మూవీతో. ఇలాంటి సినిమా అనగానే మ్యూజిక్ విషయంలో వద్దన్నా కూడా అనిరుద్‌తోని, రవి బసూర్‌తోని పోలికలు వెతుకుతాం. తమన్ ఆ విషయంలో ఎవ్వరికి తగ్గకుండా మ్యూజిక్ చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే ప్రాణం పెట్టేశాడు భయ్యా. అంతగా స్కోప్ లేని 'బ్రో'లోనే థీమ్ సాంగ్ ఎరగదీశాడు. అలాంటి స్కోప్ ఉన్న ఇలాంటి సినిమా దొరికితే వదులుతాడా? కుమ్మేశాడు. బ్లాక్ అండ్ రెడ్ ఒక రకమైన గ్రీన్ థీమ్ తో ఫోటోగ్రఫీ కూడా నాకు చాలా చాలా నచ్చింది. పక్కా అందరూ గుర్తుపెట్టుకునే పేరు అవుతుంది భయ్యా. ఓజీ, ఓజాస్ గంభీరా.